బీజేపీ హుస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ మహావీరుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ తెలంగాణలో మొఘల్ రాజు అప్పటి పాలకుల అంతంతకు పెరుగుతున్న ముస్లింల ఆధిపత్యం అంతం చేయాలని, తాబేదారులు, జమీందారులు, జాగీర్దారులు, దొరలు, భూస్వాములు చేసే దురాఘాతాలను గమనించి గోల్కొండ కోటపై బడుగువారి జెండాను ఎగరవేయాలని నిర్ణయించిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బోడిగే వెంకటేష్, వేల్పుల నాగార్జున్, కాదాసు దీపిక, ప్రధాన కార్యదర్శులు గాదాసు రాంప్రసాద్, పోలోజు రాజేందర్ చారి, కార్యదర్శి బొప్పిశెట్టి సాయిరాం, కోశాధికారి బుర్ర రాజు, బీజేపీ సీనియర్ నాయకులు వెల్దండి సంతోష్, ఆషాఢపు శ్రీనివాస్, లకవత్ శారద, ఇల్లందుల తిరుపతి, బూత్ అధ్యక్షులు భువనగిరి రాజేష్, వరికోలు నాగరాజు, పేరాల శ్రీనివాస్, నాయకులు వద్దుల అశోక్, పచ్చిమట్ల శ్రీనివాస్, వేముల మధు, నాయకులు ఇతరులు పాల్గొన్నారు. గౌడ్ గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా వారి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి వారు చేసిన సేవలను స్మరిస్తూ వారి బాటలో భారతీయ జనతా పార్టీ కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ దేశవ్యాప్తంగా మరొక పెను ఉప్పెనలాగా ఒక బహుజన వీరుడు మొఘల్ సామ్రాజ్యాన్ని కూలదోచి ఆయనకంటే ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని బహుజనులు కూడా ఈ రాజ్యాన్ని ఏలాలి, ఈ రాజ్యాంగంలో మాది కూడా పాత్ర ఉండాలి, ప్రభుత్వంలో కూడా మాది కూడా పాత్ర ఉండాలని చెప్పేసి ఆ రోజే మొఘల్ చక్రవర్తులను ఎవరైతే ముస్లిం పెద్దలు ఉంటారో వాళ్ళను ఓడించి వారి సైన్యాన్ని గద్దెదించి ఇక్కడ అనేక సామ్రాజ్యాలను ఆయన ఆధ్వర్యంలో స్వాధీనపరుచుకొని ఆయన రాజుగా వెలుగొందడం జరిగింది. ఆయన కళ్ళు తీసుకొని అందరికీ కూడా కళ్ళు పోసుకునే పరిస్థితులలో ఒకానొక సందర్భంలో ముస్లిం పెద్దలు ఎవరైతే సైనిక స్థావరాలలో పనిచేస్తారో ఆ సైనిక స్థావరాలలో పనిచేసిన వాళ్ళు వచ్చి సర్వాయి పాపన్న దగ్గర కళ్ళు దాగి డబ్బులు ఇవ్వకుండా పోయే పరిస్థితి ఉండేది. అప్పుడు ఒకనొక సందర్భంలో ఆయన మండువా వద్దకు వచ్చిన కొందరు ఎవరైతే ముస్లిం సైనికులు ఉన్నారో ఆ సైనికులు కళ్ళు దాగి కూడా డబ్బులు ఇవ్వకుండా ఆయన మిత్రుడిని కొట్టడం జరిగింది. ఆ రకంగా ఆయన అప్పుడే వీరోచితంగా పోరాడి నా స్నేహితుడిని ఎట్లా కొట్లాడతావు, నా స్నేహితుడిని ఎట్లా కొడతావు అని చెప్పేసి ఆ రోజు ధైర్యవంతంగా ఆయనకు మోపుకున్న కత్తిని తీసి అప్పుడు ఎవరైతే ఆ సైనికులు వచ్చిరో ఆడికి వారిని అంతమొందించి అప్పటి నుంచే గొరిల్లా యుద్ధం ద్వారా ఈరోజు అనేక సామ్రాజ్యాలను ఏర్పరచుకొని కిలాషాపూర్ కోట మీద ఆయన సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. ఆయన పూర్తిగా ఈరోజు మా బీసీలం, ఎస్సీలం అంతా కూడా పనిచేస్తూ ఉన్నాం. ఆయన స్ఫూర్తితో పోరాట యోధునిగా ఆయన పేరున్నది కాబట్టి అదేవిధంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి బహుజనుల హక్కులు వచ్చేదాకా మేము పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరొకసారి ఆ మహనీయుడికి ఇంత గొప్ప యుద్ధం చేసిన ఆ మహనీయుడిని స్మరిస్తూ వారికి ప్రత్యేకంగా ఘనంగా నివాళులర్పిస్తాం. సందర్భంగా ఆ గౌడ బిడ్డ సంవత్సరాలు జరుగుతున్నాను. ఒక కుల మత భేదం లేకుండా అందరినీ కలుపుకుపోయిన వ్యక్తి మా బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గారికి ఈరోజు మా భారతీయ పార్టీ పక్షాల తరఫున మేము భారతీయ జనతా పార్టీ పక్షాన సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఈరోజు నివాళులర్పించడం జరిగింది. కర్నూలు జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి అసాధారణంగా నిలిచాడంటే సర్దార్ సర్వాయి పాపన్న ఒక గొప్ప ధైర్య గుణవంతుడు. సర్దార్ సర్వాయి పాపన్న గారు ఒక 12 మందితో మొదలుపెట్టి 12,000 మంది సైనికులను తయారు చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. అలాంటి వ్యక్తిని ఆదర్శంగా కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకు చూపించే ప్రయత్నం చేయండి. ఈ వైడి న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించినాం. కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు, స్పాన్సర్లు, పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు. సో అలాగే ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి.